ఆదివారం అమావాస్య అనగానే మనము యంత్ర సాధన మంత్ర సాధన మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పనులను విజయం సాధించడం కోసం మనం చేస్తున్నటువంటి కార్యక్రమం కనుక మనము తెల్లజిల్లేడు వృక్షం దగ్గర దీపాన్ని పెట్టిన తెల్లజిల్లేడు వృక్షం చుట్టూ 6 మార్లు ప్రదక్షిణ చేసినట్లయితే అలాగా మనము విద్యార్థులు శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారిని స్మరణ చేయడం, ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఇంద్రుడిని స్మరించడం, ధనం కావాలి అనుకుంటున్న వారు కుబేర స్వామివారిని స్మరించడం, కళౌ వెంకటనాయక అన్నట్లుగా వెంకటేశ్వర స్వామివారి యొక్క అష్టోత్తరాన్ని విశ్వసహస్రనామ పారాయణ చేయడం, అలాగనే మనము అతీంద్రియమైన శక్తులు సాధించడం కోసం శ్రీ కాళికామాతను స్మరించడం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. కనుక దైవం యంత్రాధీనం, యంత్రం బీజాక్షరధీనం, బీజాక్షరం మంత్రాధీనం, ఆ మంత్రం ఆచార్యాధీనం అన్నట్లుగా మనమందరము కూడా మంత్ర సాధన చేయడం వల్ల అద్భుతమైనటువంటి శక్తిని సంపాదించే పరిస్థితి ఉంటుంది. కనుక ఆదివారం రోజు అమావాస్య రావడము, అందులో మాఘమాసంలో మహాశివరాత్రి పండగ తర్వాత శివపార్వతుల కళ్యాణం తర్వాత వచ్చేటువంటి ఆదివారం అమావాస్య అవ్వడం వలన, ఈ సంవత్సరానికి చివరి ఆదివారం అమావాస్య అవ్వడం వలన ఈ సంవత్సరంలో ఉండబడినటువంటి అష్ట కష్టాలకు మనం స్వస్తి పలికి రాబోయేటువంటి శ్రీ క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ కష్టాలను కూడా తొలగిపోవాలి అన్నట్లయితే ఏం చేయాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను మనం ఒకసారి గమనించినట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర, కాళభైరవ స్వామి అక్షయ పాత్ర అంటారు. మనకు రాసులు 12 ఎలా ఉంటాయో 12 యొక్క రాసుల స్వభావాన్ని లోపల అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రతో ఉపయోగాలు ఏమిటి అనగా మనం ఇంట్లో ఘంటానాదం చేస్తాం, దేవాలయంలో గంటను కొడుతూ ఉంటాం. అలా ఎలా శక్తి ఉంటుందో మనం కూడా ఒకసారి ఇలా చూడవచ్చు. ఇందులోంచి ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ ఓంకార శబ్దాన్ని ఎలా సృష్టించాలో చూపిస్తాను. ఈ శబ్ద తరంగాల వలన గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి ఈ శబ్దానికి తట్టుకోలేక బయటికి వెళ్ళడం, ఈ శబ్ద తరంగాల యొక్క కారణం చేత బయట సంచరిస్తూ ఉండబడిన లక్ష్మీదేవి గృహంలోకి రావడం, మానవుని శరీరంలో ఉండబడిన చక్రాలు వికసింపజేసుకోవడం, మన మనసులో ఏదైతే కోరిక ఉందో అవి నెరవేరడం జరుగుతుంది. కనుక ఈ యొక్క అక్షయ పాత్రను ఇంట్లో మనం ఉంచుకొని ప్రతిరోజు ఉదయం పూజ చేసిన తదనంతరము సాయం సంధ్యాకాల సమయంలో దీపం వెలిగించిన తర్వాత 2 అగరబత్తులు వెలిగించి ఈ యొక్క అక్షయ పాత్ర చుట్టూ తిప్పి ఇలాగ 12 సార్లు ఓం నరదృష్టి నివారణ కాల భైరవాయ నమః, ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమః, ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమః అనేటువంటిది 12 సార్లు స్మరిస్తూ ఇలా వృత్తాకారం తిప్పడం వలన అద్భుతమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుతూ మనం ఏదైతే అనుకుంటున్నామో అన్నింటా విజయాన్ని మనకు కాళభైరవ స్వామి వారు చేకూర్చడం జరుగుతుంది. అలాగనే ఈ యొక్క అక్షయపాత్ర కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, మీకు ఒక కాళభైరవ హోమాన్ని మీకోసం ప్రత్యేకంగా చేయడము, అలాగనే 41 రోజులు మీ పేరుపైన కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సుల వలన మనమందరము ఈ నరదృష్టి ప్రభావాలు, తంత్ర ప్రభావాలు, తాంత్రిక ప్రయోగాల నుంచి బయటపడి మనం అనుకుంటున్న అన్ని విజయాలు సాధించడం జరుగుతుంది. అలాగనే మనం ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా ఒక ఎర్రటి క్లాతులో ఒక నవధాన్యాలను అన్నీ కలిపి బియ్యంతో కలిపి అన్నాన్ని వండి ఆ ఎర్రటి క్లాతులో మూటకట్టి 6 ఒత్తులకు కాటుకను పూసి, అంటే నల్లటి దీపం అవుతుంది కనుక ఒక 6 రకాల నూనెలలో నానబెట్టి ఒక నల్లటి ప్రమిదను ఏర్పాటు చేసి ఆ యొక్క మూట పైన పెట్టి ఇంటి యజమానులకు ఇంట్లో ఉండబడినట్టు వారందరికీ కూడా దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం, లేకుంటే ఎవరు తొక్కని ప్రాంతంలో వేయడం అనేటువంటి వలన నరదృష్టి ప్రభావం తగ్గుతుంది అని చెప్పి గమనించాలి. వీలైతే మనకు ప్రతి ఇంట్లో చాకలివారు అనేటువంటివి ఉంటారు. వారితో మీరు దిష్టి తీయించుకోగలిగినట్లయితే మీకు ఉండబడినటువంటి దుష్ట గ్రహాలు శాంతింపబడి అదృష్టం మీకు పడుతుందని చెప్పి గమనించగలగాలి. కనుక వీలైతే ఈ దిష్టి కార్యక్రమాన్ని చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు అలా కుదరలేదు, ఈ కింది నెంబర్ మీకు సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో ప్రత్యేకంగా చాకలివారిని ఏర్పాటు చేయించి మీకు దిష్టి తీయించి పంపించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి.
అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సమయం, సంవత్సరం రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన మీ యొక్క పేరును అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించి ఆధ్యాత్మికమైన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కనుక ఆదివారం అమావాస్య సందర్భంగా మన యొక్క దేవాలయంలో నరదృష్టి నివారణకు దీపము, కూష్మాండ దీపము, కాళభైరవ స్వామి యొక్క ఒక పూజ, హోమ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి కలవారు ఈ కింద నెంబర్కు మీ గోత్రనామాలు పంపించగలిగినట్లయితే మీ పేరుపైన సౌభాగ్య ముడుపు అనగా మీకు ఏదైతే కోరికలు నెరవేర్చాలనో కాళభైరవ స్వామి దగ్గర ఒక సౌభాగ్య ముడుపును ఏర్పాటు చేయడము, నరదృష్టి నివారణకు ఒక దీపాన్ని ఏర్పాటు చేయడము, అలాగనే కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడము, కాళభైరవ హోమాన్ని ఏర్పాటు చేయించడము, సంచిత ప్రారబ్ధ ఆగమిక అనే కర్మలను నివారించుకోవడం కోసము మనం కూర్చోబెట్టి అన్నదానం చేసి ఆ కర్మను నివారించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్లను సంప్రదించి మీ గోత్రనామాలు పంపించగలరు. అలాగనే ఈ మధ్యకాలంలో బాగా తరచుగా చూస్తున్నట్లయితే విద్యార్థులు బాగా చదువుకుంటూ ఉంటారు. కానీ పరీక్షాకాల సమయానికి వచ్చే లోపలక బాగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అలా కాకుండా పిల్లలు మంచి అద్భుతమైన చదువు మస్తకంలో గుర్తుపెట్టుకొని పరీక్షలో రాసి ఉత్తీర్ణమైన శాతం సాధించడం కోసము వారికి మంత్రోపదేశాన్ని ఒక యంత్రాన్ని కూడా అందజేయడం జరుగుతుంది. కనుక మీ విద్యార్థులు బాగా చదివి బాగా పరీక్షలో రాసి రాబోయే కాలంలో ఉన్నత వృత్తి ఉద్యోగ వ్యాపారకు వెళ్ళాలని ఆశీర్వదించడం జరుగుతుంది. అలాగనే భార్యాభర్తలు తరచుగా గొడవ పడడం, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, 490 కేసులు పెట్టుకోవడం, అలాగే విడిపోవడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా వారి జాతకాలలో గ్రహాలు లేకుంటే గుణాలు, పాదాలు, జంతు మైత్రి ఎలా కలుస్తుంది, వారి వివాహం ఎందుకు అవ్వడం లేదు, అయిన దంపతులు ఎందుకు తరచూ గొడవ పడుతున్నారో మన యొక్క దేవాలయంలో సంపూర్ణంగా జాతకాలను తెలుసుకొని వారి పేరులో మార్పును కానీ వారు చేసే విధానంలో కొన్ని మార్పులు కానీ చేయించడం వల్ల వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరులాగా ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగనే మీరు ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నట్లయితే మీ యొక్క పేరును బట్టి, మీ రాశిని బట్టి, మీరు గ్రహస్థితులను బట్టి ఎలాంటి వ్యాపారాలు ప్రారంభిస్తే ఎలాంటి విజయాలు సాధిస్తారో మీరు తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కేంద్రంలో సంప్రదించినట్లు మీకు సర్వము తెలియజేయడం జరుగుతుంది. అలాగనే కాళభైరవ మంత్ర సాధన చేయాలి అనుకుంటున్న వారందరికీ మన యొక్క దేవాలయంలో మంత్ర సాధన, మంత్ర ఉపదేశ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ సంప్రదించవచ్చు. ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం అతిక్రూర మహాకాయ కల్పాంతర దహనోపమ శ్రీ అష్టకాళ భైరవ దేవత అనుగ్రహ అఖండ ఐశ్వర్యం రాజయోగం సన్మానం శాంతిరస్తు వృద్ధిరస్తు తుష్టిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్తిం శివం కర్మాస్తు కర్మ సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు పుత్ర పౌత్రాదిరక్షంతు శతమానం భవతి శతాయ పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శ్రీ కాళభైరవ దేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ వచ్చి అందరికన్నా మీరు ముందు చూడాలి అనుకున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే బటన్ తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ ఆదివారం అమావాస్యకు సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని అందరికీ చేరవేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందగలరు.